హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చివరి వరకు చూడడానికి కూడా ట్రై చేయండి, ఓకేనా? సో సక్సెస్ఫుల్గా అయితే 19 డేస్ కంప్లీట్ చేసుకున్నాము ఈ వెయిట్ లాస్ జర్నీలో. ఈరోజు 20 డే అనమాట. చూసారు కదా ఆల్రెడీ నిన్న వెయిట్ ఎంత ఉన్నాను, ఏంటి, ఎంత తగ్గాను ఏంటనేది నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో ఈరోజు వీడియోలో ఎంత వెయిట్ పెరిగాను, ఎంత వెయిట్ తగ్గాను అన్నీ కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియో అనేది షేర్ కూడా చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా నచ్చినట్టు అనిపిస్తే, నేను తీసుకునే ఫుడ్ కూడా మంచిగా ఉండేటట్టయితే వేరొకరు కూడా చెప్పాలి అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా? సో ఈరోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి ఏం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవన్నీ కూడా ఏమేమి తీసుకుంటాను ఏంటి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ కిందకుని అంటే ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నాను లైట్గాన. అంటే ఒకేసారి ప్రెజర్ పెట్టుకోకుండానా ఒక్కొక్కటి నేను చేసేవి ఒక్కొక్కటి 10 టైమ్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒకటి అలా పెంచుకుంటున్నాను. ఒకరోజు 10 అయితే ఒకరోజు 15, అలా ఒకరోజు 20. అలాగే ఈ రోజుకి అయితే 4 days అవుతుంది. ఓన్లీ వాకింగే కాకుండా ఎక్సర్సైజ్ కూడా నేను స్టార్ట్ చేసి అయితే ఒక 4 days అవుతుంది. ఎక్సర్సైజ్ అయితే ఏం చేస్తున్నాను ఏంటనేది ప్రజెంట్ ఏవి కూడా నేను మీతో షేర్ చేసుకోవట్లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాను కదా, సూర్య నమస్కారాలు అయితే స్టార్టింగ్లో అయితే ఒక 5 చేసేదాన్ని, ఇప్పుడు ఒక 10-15 వరకు అయితే చేస్తున్నాను అనమాట. సో నేను ఫ్యూచర్లో అంటే ముందుకి ఎక్సర్సైజ్లు ఏది చేస్తున్నాను ఏంటి నాకు ఓకే అనుకున్న తర్వాతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం బల్కీ యూట్రస్ ప్రాబ్లం ఉంది కదా. సో దానివల్ల నాకు సెట్ అయితేనే నేను మీతో షేర్ చేసుకుంటాను. లేదు నాకు ఇబ్బందిగా అనిపించి ఒకవేళ హెవీగా ఏమన్నా అనిపించినా కూడా నేను ఆపేస్తాను. అందుకని చెప్పేసి నేను ముందుగానే మీతో ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ డైట్ చేస్తున్నాను కదా, నా వీడియోస్ చూసి మీలో ఎంతమంది డైట్ చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నేను తెలుసుకుంటాను నా వీడియోస్తో పాటు నాతో పాటు ఎంతమంది చూస్తూ డైట్ చేస్తున్నారు, ఎంతమందికి అంటే వెయిట్ తగ్గుతున్నట్టు రిజల్ట్ కనిపిస్తుంది ఏంటి అనేది మీరు నాతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నాను కదా, నాతో పాటు మీరు చేస్తున్నారు కదా, అంటే నేను తగ్గుతున్నాను కాబట్టి మీరు తగ్గుతున్నారా లేదంటే మీకు సెట్ అయిందా లేదా, ఇవి కూడా నాతో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. నాకు ఈ విషయం అయితే నాకు కొంచెం ఎందుకో కొంచెం ఎక్సైటింగ్గా ఉందన్నమాట. మీలో ఎవరైనా షేర్ చేస్తారా చేయరా చూడాలి. కమెంట్స్ ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. నా వీడియో మీకు నచ్చితే, మీరు డైట్ చేస్తున్నట్టయితే, నన్ను ఫాలో అవుతున్నట్టయితే నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఇంక ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 71.20 grams అయితే ఉన్నాను. ముందు రోజుకి ఈ రోజుకి అయితే 150 grams తగ్గాను అనమాట. ఇంక ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్ కూడా స్టార్ట్ అయిపోయాను. టైం అయితే ఇప్పుడు 5:20 అవుతుంది. ఇంక ఈ టైం అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచాం కానీ పైకి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అనిపించింది. ఇంక స్టార్ట్ చేస్తాను వాకింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నేను వాకింగ్ కంప్లీట్ చేసుకునేటప్పటికి మా పిల్లలు అనేది రెడీ ఉన్నారు నా దగ్గరకు వచ్చేయడానికి. ఆల్రెడీ మా చిన్నోడు కూడా వచ్చేసాడు, మీరు కూడా చూడండి. నేను మీతో ఇక్కడ వీడియో తీసుకొని షేర్ చేసుకుంటుంటే మా చిన్నోడు కూడా చూస్తున్నాడు, చూపించమని చెప్తున్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పమంటే చూడండి చల్లవేరే. మా చిన్నోడు చెప్పినట్టు మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు ఎలాగని చెప్పుంటే నాకు కామెంట్ చేయండి. చూసారా గుడ్ మార్నింగ్ ఎంత వెరైటీగా చెప్పాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పమంటే ఎంత చక్కగా చెప్తున్నాడు వాడు. అలా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఫైనల్ గా అయితే వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాను. 3005 steps 2.4 kilometers నడిచి 132 calories అయితే బర్న్ అయ్యాయి అనమాట. ఇంక ఎంటీ స్టమక్ తో అయితే చియా సీడ్స్ విత్ లెమన్ యాడ్ చేసుకుని అయితే ఎక్కువ వాటర్ లో కలుపుకోకుండా కొంచెం వాటర్ తో అలా తాగేసాను అనమాట. ఇంక ఇక్కడ నేను మిల్లెట్ జావ్ అయితే చేసుకున్నాను. ఈ క్వాంటిటీ నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి కలిపి అయితే చేసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ హీట్ గా ఉన్నప్పుడు పెరిగి ఏమీ యాడ్ చేయకూడదని. సో అందుకని చెప్పి నేను చల్లారి పెట్టుకున్నాను. టోటల్ గా కూల్ అయిపోయిన తర్వాత ఇంకా మజ్జిగ లెమన్ 2 యాడ్ చేసుకుని మా ఇద్దరికి అయితే నేను కలిపేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఎంత కూల్ చేద్దామన్నా కూడా అది ఫాస్ట్ గా అవ్వట్లేదు. అక్కడికి మా హస్బెండ్ ఆకలని గోల్ పెట్టేస్తున్నారు, కానీ హీట్ అనేది తగ్గట్లేదు అని చెప్పేసి ఇంకా చాలాసేపు అలా తిప్పుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు మా వారికి ఇద్దరికి కూడా ఈ క్వాంటిటీ అనేది సరిపోయింది. ఇంక ఈ మిల్లెట్ పౌడర్లో ప్రోటీన్ కన్నా ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి తగ్గట్టు మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ ప్రోటీన్ అనేది
కొంచెం హెవీగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మార్నింగ్ ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి, సో ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఈ మిల్లెట్ పౌడర్ జావ అయితే తాగేసిన ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత 1 లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆ టైంలో మీరు ఏదైనా డిటాక్స్ డ్రింక్ తాగాలనుకుంటే తాగవచ్చు. నేను నా లంచ్ టైంకి అయితే 2 చపాతీస్ విత్ ఆలూ ఫ్రై అండ్ పప్పు కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. మనకు తెలుసు ఆల్రెడీ పప్పులో ఎలాగో ప్రోటీన్ ఉంటుంది కానీ ఈ కందిపప్పు నేను రెడ్ కలర్ కందిపప్పు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం వండాను, టేస్ట్ ఎలాగ ఉంటుంది ఏంటో అనుకున్నాను. కాకపోతే పెసరపప్పు టేస్ట్ వచ్చింది అనమాట కందిపప్పు కన్నా. యాక్చువల్గా ఇంకోటి ఏమనుకున్నానంటే నేను ఈ పప్పు రెడ్ కలర్ లో ఉంది కదా, కర్రీ కూడా రెడ్ కలర్ లోనే వస్తుంది అని అనుకున్నాను. కానీ నార్మల్ కందిపప్పు అది ఎలా వండుకుంటామో సేమ్ అదే కలర్ వచ్చింది. యాక్చువల్గా ఈ కందిపప్పు ఎక్కువ శాతం హైదరాబాద్ సైడే వండుకుంటారని తెలుసు, మా సైడ్ ఎక్కువ వండుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కిందన మా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు చూసి తీసుకున్నాను అనమాట. టేస్ట్ కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఫైనల్గా అయితే నా లంచ్ కంప్లీట్ చేసుకొని లంచ్ అయినా ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి ఉన్న 1 లీటర్ వాటర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. చెప్పాను కదా ప్రోటీన్ అని తక్కువ తీసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే గ్రౌండ్ నట్స్ అని ఉడకబెట్టుకొని తీసుకున్నాను అనమాట. కొంచెమే తీసుకున్నాను, హెవీగా తీసుకున్నా కూడా మనకు ప్రోటీన్ ఎక్కువ అయిపోద్ది. వీటితో పాటు నేను వాటర్ మిలన్ కొన్ని పీసెస్ కూడా యాడ్ చేసుకొని అయితే ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్ గా అయితే గ్రౌండ్ నట్స్ విత్ వాటర్ మిలన్ ఈ రెండు కూడా నేను నా డిన్నర్ కి ఇంక్లూడ్ గా చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా నా డిన్నర్ కంప్లీట్ అయినా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత అయితే వాకింగ్కి వెళ్ళి వచ్చాను. ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని కూడా వచ్చాను అనమాట. పైకి వెళ్ళినప్పుడు వీడియో అయితే షూట్ చేసుకోలేదు. ఇంక ఈ రోజు అయితే 3000 స్టెప్స్ అయితే వేయలేదు, కంప్లీట్ చేయలేదు. ఓన్లీ 2858 స్టెప్స్ వేసి 2.3 కిలోమీటర్స్ వాక్ చేశాను. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 71.10 గ్రామ్స్ ఉన్నాను అనమాట. ఇంకా ముందు రోజుకి ఈ రోజుకి చెక్ చేసుకుంటే ఒక 10 గ్రామ్స్ అనేది తగ్గాను. ముందు రోజు 71.20 ఉండేదాన్ని, 71.10కి వచ్చాను. సో ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.